సాంగ్ చూస్తే అద్భుతంగా ఉంది డ్యాన్స్లో. నాకు 2 క్వశ్చన్స్. ఒకటి, ఈ యాటిట్యూడ్ స్టార్ అనే దాన్ని మీరు ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా లేకపోతే ప్లెజర్గా తీసుకున్నారా? ఒకటి. రెండోది, మీకు డాన్సులు అద్భుతంగా చేస్తున్నారు. బుల్లితెర మెగాస్టార్ అని మన ప్రభాకర్ గారిని అంటారు. మీరు కూడా డాన్సులకి నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒకవేళ రామ్ చరణ్, బన్నీ అంటారు బాగా ఇండస్ట్రీలో. సో మీరు మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు? ప్లెజరా యాటిట్యూడ్ స్టార్? ఫస్ట్ క్వశ్చన్. అది వెరీ లక్కీ నేను ఈ విషయంలో. నిజంగా అసలు ఎవరికి అవ్వదు డెబ్యూ ఫిలింకే యాటిట్యూడ్ స్టార్ రిలీజ్ అవ్వకుండా. సో ఐఎమ్ వెరీ లక్కీ. కాకపోతే నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నా. అదేంటంటే, అఫ్కోర్స్ ఇది ప్రజల నుంచి వచ్చిందే. #యాటిట్యూడ్ స్టార్ కొడితే నా బొమ్మలే వస్తాయి, గూగుల్లో కొట్టినా నేనే వస్తా. సో అందుకే ప్రజలు ఇచ్చింది కాబట్టి పెట్టాము. బట్ చాలామంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫస్ట్ సినిమాకి యాటిట్యూడ్ స్టార్ అవసరమా అని. సో నేను వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం నేను తీసుకునే డిసిషన్ ఏంటంటే, ఈ సినిమా చూశాక యునానిమస్గా నా పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ నచ్చలేదని, లేకపోతే నాకు పెట్టుకునే అర్హత లేదని యునానిమస్గా తెలిసిపోతుంది అది పబ్లిక్ నుంచి. అలా అనిపిస్తే కనుక అందరికీ ఐ వోంట్ క్యారీ ద ట్యాగ్ ఫ్రమ్ ఇన్ మై ఫ్యూచర్. సెకండ్ ఫిల్మ్కి అది అసలు రాదు. వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఉంచుకోమని మళ్ళీ నాకు చెప్తేనే ఉంచుకుంటా సెకండ్ నుంచి. సో ఇది ఒక డిసిషన్. రెండో క్వశ్చన్ వచ్చేసి మీది డాన్స్. అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో కష్టాలు కానీ నాకు వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్, టాలెంట్ కనిపిస్తుంది. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్. నా సేమ్ హైట్ 6'2" ప్రభాస్ గారు. సో ఆయన అంత టాల్ కట్అవుట్ పెట్టుకొని ఎట్లా మూవీస్లో హీ డస్ అనేది ఐ కీన్గా అబ్జర్వ్. అండ్ దెన్ జిమ్నాస్టిక్స్ అండ్ డ్యాన్స్ మిక్స్ చేసేది అల్లు అర్జున్ గారు. సో ఆయన ఎంత ఎనర్జీగా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి చేస్తారనేది ఆయన నుంచి నేర్చుకున్నా. అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి ట్రై చేసినా అవ్వదు అది. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డ్యాన్స్లో. సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్, ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారని విన్నా. సో అలా నేను కూడా ఫుల్గా నా సాంగ్స్ ముందు 4-5 days బాగా ప్రాక్టీస్ చేస్తా. ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతా. ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీరు ప్లే చేయమంటే నేను చేయలేను, అస్సలు రాదు. బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తా. సో డ్యాన్స్ ఇదే ఇన్స్పిరేషన్స్. ఆల్ ది బెస్ట్. ప్రభాకర్ గారు.